అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో సంక్రాంతి పిండి వంటల స్పెషల్లో సన్నకార పూస రెసిపీ చూపిస్తాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత క్రిస్పీగా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి, ఇంతే బాగా కుదురుతుంది. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల వరకు వామ్ వేసుకొని మెత్తగా, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి. మనం సన్నకార పూస చేస్తున్నాం కాబట్టి ఆ హోల్స్కి అడ్డుపడకుండా ఇలా మిక్సీ బట్టి జల్లించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 3/4 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, స్పైసీకి తగ్గట్టుగా 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మీరు శనగపిండి ఎంత తీసుకుంటారో అందులో సగం క్వాంటిటీ బియ్యం పిండి తీసుకోండి, క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకున్నాక వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇంకెప్పుడు బయట కొన్నారనమాట. చాలా టేస్టీగా కుదురుతాయి, క్రిస్పీగా వస్తాయి, ఎన్ని రోజులున్నా పాడవవు. ఇలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నుంచి పిండిని తీసుకొని ఇప్పుడు జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ సన్న కారపూస చేస్తున్నాను కాబట్టి సన్న హోల్స్ ప్లేట్ తీసుకున్నాను. మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. కొంచెం లావుగా కావాలంటే లావుగా ఉన్న హోల్స్ ప్లేట్ పెట్టుకోండి. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం సెట్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇవి తొందరగా కూడా మనకి కాగుతాయండి, ఎక్కువ టైం తీసుకోవు, చాలా త్వరగా అయిపోతాయి. ఇలా నురగంతా రావడం ఆగిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా నురగ రావడం అంతా ఆగిపోయాక తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా క్రిస్పీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే అలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.